హలో పీపుల్, నాకైతే వెజిటబుల్ కిచడీ చేయమని చెప్పి కామెంట్ అయితే వచ్చేసింది. సో నేనైతే ఇది ప్రిపేర్ చేశాను అనమాట నా స్టైల్లో. సో ఇది నేను నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకుని అందులో జీరా, ఇంకా లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసేసుకోవాలి. అంతే ఆవాలు కూడా వేసుకోవాలి. సో నేను స్పైస్ కొంచెం మీడియం గా చేశాను. సో మీకు కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అంతే పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని వేసుకొని ఇప్పుడు వెజిటేబుల్స్ కోసం నేను ఆలు ఇంకా క్యారెట్ మాత్రమే యూజ్ చేశాను. అదే బాగుంటుంది ఈ కిచడీలోకి. సో ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఇవి కొంచెం మనం ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు మనం పసుపు వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇంగువ అనేది చాలా మంచిది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత 1 గ్లాస్ రైస్ కి నేను 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను, 1:2 లాగా. సో 1 గ్లాస్ రైస్ అంటే 1 గ్లాస్ రైస్ అండ్ ఇంకా 1/2 గ్లాస్ మనం పప్పు తీసుకోవాలన్నమాట. నేనైతే కందిపప్పు యూజ్ చేశాను. సో ఇలా కందిపప్పు కిచడీ అనమాట. ఇది ఇలా హాఫ్ గ్లాస్ గా తీసేసుకొని ఇది 1 గ్లాస్ అవుతుంది. దానికి 2 గ్లాసెస్ వాటర్ వేసేసుకోవడమే. వాటర్ కొంచెం బాయిల్ అయినప్పుడు మనం రైస్ వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసేయాలి. అంతే మన కందిపప్పు కిచడీ రెడీ అయిపోయింది. ఇది ఈజీగా, సింపుల్ గా, కొంచెం మసాలాగా బాగుంటుంది అనమాట. ఇందులో మనం వేడి కిచడీలో కొంతమంది నెయ్యి వేసుకుంటారు, కానీ నేనైతే వేసుకోలేదు. నెయ్యి ఇంకా కారపొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ నేను ఏ రెసిపీ చేయాలో కామెంట్ కూడా చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.